క్రాబ్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? క్రాబ్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పీతలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, లవంగాలు 4, మిరియాలు 1 టీ స్పూన్, యాలకులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొబ్బరి పాలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత. మరి స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసుకుందాం. ధనియాలు వేయించుకోవాలా? అండ్ బ్లాక్ పెప్పర్ మ్యామ్. నల్ల మిరియాలు. అండ్ మెంతులు మ్యామ్. మెంతులు. ఎస్ మ్యామ్. సో ఇవి డ్రైగానే వేయించేసుకున్న తర్వాత మిక్సీ పడతావా? ఎస్ మ్యామ్. షుగర్ క్లోవ్స్ మ్యామ్. ఏంటిది? లవంగాలు. లవంగాలు. ఎస్ మ్యామ్. అండ్ యాలక్కాయలు మ్యామ్. యాలక్కాయ. సో మనం ఇలాగే వేయించేసుకుంటూ ఉండాలి, ఇంకా నూనెలు అని ఏమి వేయకుండా. తర్వాత తీసుకోవాలి. జస్ట్ ఫ్రాగ్రెన్స్ స్మెల్ వచ్చేదాకా మనం రోస్ట్ చేస్తూ ఉండాలి. సో అక్కడ కష్టంగా అనిపించలేదా? జనరల్గా పీతలు అంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది చాలా మందికి నేర్చుకోవడానికి. సార్ చాలా ఫ్రెండ్లీగా చెప్తారు మేము, మాతో బాగా. మీ సార్ ఫ్రెండ్లీగా చెప్తారు, చాలా బాగుంటుంది కదా అలా. సో నీకు ఫేవరెటా? నో మ్యామ్, మై ఫేవరెట్ ఇస్ మటన్ మ్యామ్. మటనా? ఎస్ మ్యామ్. వేయిపోయినట్టేనా? ఎస్ మ్యామ్. ఆఫ్ చేసేద్దామా? ఎస్ మ్యామ్. సో నెక్స్ట్ ఏం చేస్తావు? జార్లో తీసుకొని జస్ట్ మిక్సీ పెట్టేద్దాం. కోకోనట్ మిల్క్ యాడ్ చేయాలి. కొబ్బరి పాలు. ఎస్ మ్యామ్. సిమ్మర్లో పెట్టుకోవాలి మ్యామ్. సిమ్మర్ మోడ్లో పెట్టుకోవాలి మ్యామ్. జస్ట్ ఫర్ 2 minutes. ఓకే. సో అది సిమ్లోనే ఇంకొంచెం మరగాల అలాగా? జస్ట్ 2 minutes. సో నీళ్ళు వేయక్కర్లేదు, అలాగే ఉంచేస్తాం. సో అందులో ఉల్లిపాయలు వేయించుకోవాలా? సో మనం ఇందులో నూనె వాడేది ఉండదా? ఎస్ మ్యామ్. ఆనియన్ పేస్ట్ మ్యామ్. ఆనియన్ ప్యూరీ వీ కెన్ యూజ్ ఇట్ మ్యామ్. ఆయిల్. ఆనియన్ పేస్ట్లో ఆయిల్ వాడతావు. సో ఆనియన్ పేస్ట్ ఎలా చేసుకుంటావు? ఆనియన్ పేస్ట్ ఆనియన్స్ పేస్ట్ తర్వాత ఇన్ ఆయిల్ మ్యామ్. ఓకే. దాని తర్వాత? అండ్ చిల్లీ, జింజర్, గార్లిక్ వి విల్ యాడ్ ఇన్ మ్యామ్. అల్లము, ఇంకా పచ్చిమిరపకాయలు అండ్ గార్లిక్, వెల్లుల్లిపాయలు. సో వీటిని వేసేసుకొని పేస్ట్ చేసుకుంటాం. సో ఆ పేస్ట్ అది? ఎస్ మ్యామ్. ఆ పేస్ట్ మ్యామ్. ఓకే. సో అది వేయించేసుకుని అందులో కొంచెం నూనెలో వేయించేసుకున్న తర్వాత దాన్ని పేస్ట్ చేసుకుంటాం. సో ఆ పేస్ట్ ఇది గ్రైండెడ్ కోకోనట్ మ్యామ్. కొబ్బరి తురుము. ఎస్ మ్యామ్. కొబ్బరి పాలల్లో కొబ్బరి తురుము వేసి వేయించుకుంటున్నాం. సో ఇది ఎక్కువ కొబ్బరి ఎక్కువ ఉన్నట్టుంది ఇందులో. ఎస్ మ్యామ్. ఆనియన్స్ మ్యామ్. ఉల్లిపాయలు. ఎస్ మ్యామ్. చింతపండు గుజ్జు అది? ఎస్ మ్యామ్. 1 teaspoon. తీపిలోంచి కొంచెం పులుపుకు తీసుకొచ్చాం. ఎస్ మ్యామ్. ఉల్లిపాయ పేస్ట్. ఎస్ మ్యామ్. ఆనియన్ అండ్ గార్లిక్. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం. ఎస్ మ్యామ్. స్పైసెస్ మ్యామ్. మసాలా విచ్ వి మేడ్ మ్యామ్. కోకోనట్ అండ్ ధనియా పౌడర్. సో ఇందాక నువ్వు అవన్నీ వేయించుకున్న మసాలాలు. ఎస్ మ్యామ్. టామరిన్ మ్యామ్. టామరిన్ పేస్ట్ అగైన్ మ్యామ్. చింతపండు గుజ్జు మళ్ళీ వేస్తాం. ఎస్ మ్యామ్.
సాల్ట్ మ్యామ్, సాల్ట్ టేస్ట్. క్రాబ్ మ్యామ్. పీతలు. సో ఇప్పుడు నువ్వు వేసిన ఈ మసాలాలు ఇవన్నీ ఆ Yes, ma'am. పీతలకి రావాలి అంతేగా. ఎస్ మ్యామ్. సో ఇంకా నీళ్ళు ఏమి వేసుకోవాల్సిన అవసరం ఉండదా? నో మ్యామ్. సో అలాగే మగ్గిపోతుంది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ బాడీ వెయిట్ లాస్ మ్యామ్. వెయిట్ లాస్గా వెయిట్ లాస్ డైట్ మెయింటైన్ చేస్తారు కదా మ్యామ్, వాళ్ళకి చాలా మంచిది మ్యామ్ హెల్త్కి. క్రాబ్సా లేకపోతే ఈ రెసిపీయా? క్రాబ్స్ అండ్ ఇది రెసిపీ కూడా మ్యామ్. ఆయిల్ వేసి కదా మ్యామ్. టర్మరిక్ మ్యామ్. పసుపు. మరి కాసేపు మగ్గాలిగా. ఎస్ మ్యామ్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. చాలామంది మా చపాతీలు ఎందుకో చాలా గట్టిగా ఉంటాయండి, సాఫ్ట్గానే రావు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. చపాతీ పిండి గోధుమలు కనుక మర పట్టించేటట్లయితే అందులో కాస్త శనగలు కూడా వేసుకుని పిండి మర పట్టించుకుని ఆ పిండితో చపాతీలు కనుక చేసుకున్నట్లయితే చపాతీలు సాఫ్ట్గా ఉండడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటాయి. చిట్కా చూసారు కదా, చూద్దాం అయిందని. ఎస్ మ్యామ్. సో నెక్స్ట్ ఏం చేస్తావు? జస్ట్ కొంచెం లైట్ వాటర్ చేసుకున్నాను. ఒక 2 minutes ఇలానే బాయిల్ చేయాలి మ్యామ్. సో లిడ్ క్లోజ్ చేద్దామా? చూద్దామా అయిందని. అయిపోయినట్టేనా? ఎస్ మ్యామ్. గార్నిష్ మ్యామ్. క్రాబ్స్ కర్రీ రెడీ మ్యామ్. థ్యాంక్ యూ. క్రాబ్స్ కర్రీ టేస్ట్ చూసే ముందు మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. క్రాబ్ కర్రీ తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు నూనెతో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో ధనియాలు, లవంగాలు, యాలకులు, మిరియాలు, మెంతులు వేసి వేయించాలి. చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పీతలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్రాబ్స్ కర్రీ రెడీ.